బాబు నాన్నగారు అయితే బయలుదేరమనండి. బయలుదేరదాం బాబు. రానని చెప్పండి. ఎందుకు రావు? ఎందుకు రావాలి? నువ్వు ఉండాల్సిన ఇల్లు ఇది కాదు కనుక. మీ సిద్ధాంతాల కోసం మీరు నిలబడ్డప్పుడు నా సిద్ధాంతాల కోసం నేను నిలబడకూడదు. కేవలం సిద్ధాంతాలను కాపాడుకోవడం కోసమే కన్న కొడుకును కూడా చంపించడానికి సిద్ధపడ్డ మీరు నాకు తండ్రి ఏమిటి, మీ కొడుకునేంటి? చూడు బాబు, నిజం కంటే అబద్ధం బలమైన ఆయుధం. 10 నిజాలతో 90 అబద్ధాలు కలిపితే 100 నిజాలుగానే చలామణి అవుతాడు. అది ఈ ప్రపంచం. సమ్మె ఆపించాలని ప్రయత్నించాను, నిజం. బంధు కూడా ఆపించాలని ప్రయత్నించాను, అది నిజం. కానీ నిన్ను చంపమని ఎవరిని పంపించలేదు, అది అబద్ధం. ఆ 2 నిజాల మధ్య ఒక అబద్ధం కూడా నిజంగానే మిగిలిపోయింది. అవునండి, ఏ తండ్రైనా ఏ తల్లైనా కన్నబిడ్డను చంపుకోవాలనుకోరు. మధ్య వాళ్ళ సులాభం కోసం ఉపయోగించుకునే అవకాశమే తప్ప మరొకటి కాదు. వాళ్ళతో వెళ్ళండి. చూడు బాబు, మీ నాన్నగారి కోసం కాదు, నా కోసం రా బాబు. బాబు, మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చనిపోయాడనుకున్న బిడ్డ బ్రతికి వచ్చాడు. అంతకంటే అదృష్టం ఆనందం ఈ ప్రపంచంలో ఏ తండ్రికి ఉండదు. నాకు పదవి మీద వ్యామోహం లేదు, నా సిద్ధాంతాల మీద పట్టుదల లేదు. ఆ రెంటిని ఈ రోజుతో విడిచిపెడుతున్నాను. నీ ఇష్టాన్ని కాదను. ఇంటికి రా బాబు. చూడు బాబు, కన్న తండ్రి బాధ ఎలాంటిదో నాకు తెలియదు, కానీ కన్న తల్లి కడుపు తీపి ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు బాబు, ఇక్కడ మాత్రం ఉండద్దు. ఒకవేళ నువ్వు ఉంటానన్నా నేను మాత్రం ఉండనివ్వను. బాబు, ఏం నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు, మీరేం చేస్తున్నారో చూసిపోదామని వచ్చాను. మీరు ఇంకా నిద్రపోలేదా? రాజకీయ నాయకులకు రాత్రిపూట నిద్ర పట్టదు బాబు. మరి నీకెందుకు నిద్ర పట్టలేదు? కాబోయే రాజకీయ నాయకుడు కదా డాడీ, ఎప్పటి నుంచి నిద్ర రాకుండా అలవాటు చేసుకుంటున్నాను. గుడ్. నా ఆశ కూడా అదే. రేపటి నుంచి నిన్ను నా వారసుడిగా జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. లేదు డాడీ, నాకు నేనుగానే రావాలనుకుంటున్నాను. మీరు పడుకోండి. ఏదో జస్ట్ మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చాను. దట్స్ ఆల్. వెల్కమ్. నీకెప్పుడు చూడాలనిపించినా వస్తూ ఉండు. ఇన్నాళ్ళు మనం దూరం అయింది కూడా ఎందుకే, కనీసం ఇలాగైనా దగ్గర అవుదాం. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. రండి నాన్నగారు, రండి. ఏంటి నిద్ర పెట్టలేదా? ఏం లేదు, నిద్ర పట్టినప్పుడు అటు ఇటు తిరగడం నాకు అలవాటు. నాకు కూడా అంతే డాడీ, నిద్ర పట్టినప్పుడు అటు ఇటు దొరలటం అలవాటు. ఏమిటా నిద్ర రానంత ఆలోచన? ఏం లేదు డాడీ, చావు బ్రతుకుల పోరాటంలో చాలా కాలం నిద్రపోయాను కదా, అందుకని. నిద్ర రావడం లేదా? నిద్ర పోకూడదు అనుకుంటున్నావా? నిద్ర రాకే పోకపోవడానికి నాకేం భయం? పైగా బయట ప్రమాదంగానే ఇంట్లో నాకేం ప్రమాదం? పడుకో, నాకు నిద్ర వస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుంది డాడీ, పోయి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఏమంటారా హడావుడి? ఏం లేదండి, అయ్యగారికి బాత్రూమ్ నీళ్ళు పెట్టొస్తున్నాండి. కొంచెంసేపు వెయిట్ చేయండి, స్నానం చేసి వస్తాం. అలాగే.
హలో అలాగా ఓ పని చేయి వాళ్ళ లంచ్కి సెక్రటరీ తీసుకురా. ఐదుగురున్నా ఏమిట్రా అవునన్నాయా ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ గారు ఢిల్లీ నుంచా? పార్టీ ప్రెసిడెంట్ గారు హలో నమస్తే నమస్తే. అలాగా రేపు మార్నింగ్ ఫ్లైట్ లో వస్తున్నారా? వెరీ గుడ్ నమస్తే. రే అయ్యా నన్ను 10 నిమిషాల వరకు డిస్టర్బ్ చేయకు. అట్లా ఏమిటి బాబాజీ? ఏం లేదు డాడీ, ఏదో ఫ్యూజ్ పోయినట్టుంది. తప్పదు, ఒకప్పుడు ఫ్యూజ్ పోతుంటుంది, మరొకప్పుడు కరెంటే పోతుంటుంది. కరెంట్ ప్రాబ్లం కదా. అదిగో వచ్చేసింది. వచ్చేసింది. చూడు బాబు, సాయంత్రం పార్టీ మీటింగ్ లో ఓ రెజల్యూషన్ పెడదాం అనుకుంటున్నాను. ఏమిటిది? ఏం లేదు, నిన్ను యువజనతకి అధ్యక్షుని చేద్దామని. ఏడవకమ్మా, ఏడవద్దు. అతనికి అలా రాసిపెట్టి ఉంది చాలు, ఏం చేస్తాం. ఏడవకండి, అయ్యగారు మీ కుటుంబానికి ఏదో ఒకటి చేస్తారు. సార్ అలాగే ఉండండి. చూడమ్మా, పోయిన నీ భర్తను తీసుకురాలేను, అలాగని నీ దుఃఖాన్ని ఆపలేను. ఇన్నాళ్ళు ఎంతో నమ్మకంగా అతను నాకు చేసిన సేవకు నేను ఇవ్వగలిగింది ఒక 50,000 సొంత విరాళం. పోతే ఈ కుర్రవాడు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువు చెప్పిస్తాను. నీకు ఒక ఇల్లు కూడా కట్టించి ఏర్పాటు చేస్తాను. ధర్మ ప్రభువులు, ఇంత విశాల హృదయం ఎవరికి ఉంటుందండి? ఎందరో పనివాళ్లు పోతున్నారు, ఎందరో సేవ చేసిన వాళ్ళు పోతున్నారు, ఎందరో కావలసిన వాళ్ళు పోతున్నారు. కానీ ఎవరి గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? 6.5 కోట్ల మంది జనాభాలో ఒక్క పని మనిషి గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరున్నారండి? డాడీ